EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పాక్ ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్. ఢిల్లీలో CII యాన్యువల్ బిజినెస్ సమ్మిట్ 2025లో పాల్గొన్న ముఖ్యమంత్రి. మహానాడులో హైదరాబాద్ తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిన జగదీష్ రెడ్డి. దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా 1828కి పెరిగిన కేసులు. పాకిస్తాన్లోని ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేస్తామని బీహార్ పర్యటన సందర్భంగా గతంలో తామిచ్చిన హామీలు నెరవేర్చాలని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో ప్రతిదాడి చేసి ప్రతీకారం తీర్చుకున్నామని అన్నారు. 2 రోజుల పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ బీహార్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా శుక్రవారం ఆయన కలెక్టరేట్లో నిర్వహించిన భారీ ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ శ్రీరాముడు ఒకసారి మాట ఇచ్చారంటే దానికి కట్టుబడి ఉంటారన్నారు. అదే విధానాన్ని తాము అనుసరిస్తున్నట్లు తెలిపారు. आप जानते ही हैं, कानपुर के औद्योगिक सामर्थ्य में सबसे बड़ा योगदान यहां की MSME लघु उद्योगों का होता था. आज हम यहां के लघु उद्योगों की अपेक्षाओं को पूरा करते हुए काम कर रहे हैं. साथियों, कुछ समय पहले तक हमारी MSMEs को इस तरह परिभाषित किया जाता था कि उन्हें विस्तार करने में भी डर लगता था. हमने उन पुरानी परिभाषाओं को बदला. కరోనా ప్రపంచాన్ని మరోసారి అతలాకుతలం చేస్తుంది. అమెరికా, సింగపూర్, హాంకాంగ్, థాయిలాండ్ దేశాల్లో ఇప్పటికే పలు ఆసుపత్రులు కరోనా కేసులతో నిండిపోయాయి. క్రమంగా భారతదేశంలో కూడా కరోనా వేగంగా వ్యాప్తి చెందుతుంది. దేశంలో 1828 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. 15 మంది కరోనాతో మృతి చెందారు. అందులో 6 మహారాష్ట్రకు చెందిన వారున్నారు. గుజరాత్లో గురువారం 6 కొత్త కేసులు నమోదయ్యాయి. వారిలో 8 నెలల శిశువు కూడా ఉంది. ప్రస్తుతం ఆ శిశువు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. కేరళలో మొత్తం 727 యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో ఒమిక్రాన్ జేఎన్ వేరియంట్ LF7 కేసులు పెరుగుతున్నాయని ముఖ్యమంత్రి విజయన్ ధృవీకరించారు. తెలంగాణకు IT కంపెనీలు తీసుకొచ్చి 10 లక్షల మంది స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాం. లండన్లో జరిగిన బ్రిడ్జ్ ఇండియా కాన్ఫరెన్స్లో KTR. We also made sure that we provided enough and more jobs to the local youth and local youngsters. The number of jobs when we assumed office in 2014 in tech industry alone was about 323,000. But by the time we relinquished office, that rose almost to 1 million, a whopping 10 lakh jobs. Now, also, that reflects in the numbers and performance of our technology exports. When we assumed office, the technology exports from Telangana were about 56,000 crores of rupees, Indian rupees. 56,000 crores of Indian rupees. By the time we left office, it was almost 241,000 plus 2,00,000 crores of Indian rupees. So the kind of progress. ఢిల్లీలో CII యాన్యువల్ బిజినెస్ సమ్మిట్ 2025లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. Intelligence is matured, quantum computing is coming, even real-time data, either satellite. Now Government of India has made it open for private sector. Even drones have come, not only collecting data for application of any use cases. Even CCTV cameras have come, wearables have come, IoTs have come, sensors have come. All real-time data if you can collect. Tools are available to arrive decisions accuracy. Then knowledge is available. Only we need entrepreneurs. No other country is having better entrepreneurs compared to India. You write down, tomorrow we are going to rule globally and also we are going to provide services globally in the near future. That is my assessment. It is going to happen now. That's why I am saying very inspiring time. So in this background, I was Chief Minister for the 4th time and also have seen leaders also. For the country also, right time, right leader, that is Narendra Modi. That is the best advantage India is enjoying as on today. If you see 10 years back,
బీజేపీ వాళ్ళు సర్జికల్ స్ట్రైక్ చేసి గొప్పగా చెప్పుకుంటున్నారన్నారు. ఇందిరాగాంధీ హయాంలో కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ జరిగాయి. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు వాటిని గొప్పగా చెప్పుకోలేదంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. సర్జికల్ స్ట్రైక్స్ చేసి గొప్పగా చెప్పుకుంటారు. కొన్ని వందల సర్జికల్ స్ట్రైక్స్ ఇందిరాగాంధీ హయాంలో జరిగాయి. ఎక్కడ బయటకు చెప్పలే. స్ట్రాటజికల్ సీక్రెట్ అది. గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2014 నుంచి 2023 వరకు ఏడాదికి ఒక ఉత్తమ చిత్రానికి పురస్కారాన్ని ప్రకటించిన ప్రభుత్వం. 2014 ఉత్తమ చిత్రం రన్ రాజా రన్, 2015 ఉత్తమ చిత్రం రుద్రమదేవి, 2016 ఉత్తమ చిత్రం శతమానం భవతే, 2017 ఉత్తమ చిత్రం బాహుబలి కంక్లూజన్, 2018 ఉత్తమ చిత్రం మహానటి, 2019 ఉత్తమ చిత్రం మహర్షి, 2020 ఉత్తమ చిత్ర అలవైకుంఠపురంలో, 2021 ఉత్తమ చిత్రం త్రిబులార్, 2022 ఉత్తమ చిత్రం సీతారామం, 2023 ఉత్తమ చిత్రం బలగం. స్పెషల్ జ్యూరీ అవార్డు ప్రజాకవి కాళోజీ బాలకృష్ణకు ఎన్టీఆర్ నేషనల్ ఫిల్మ్ అవార్డు, గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. విజయ్ దేవరకొండకు కాంతారావు అవార్డు, మణిరత్నంకు పైడి జయరాజ్ ఫిల్మ్ అవార్డు, అట్లూరి పూర్ణచంద్రరావుకు నాగిరెడ్డి అండ్ చక్రపాణి ఫిలిం అవార్డు, సుకుమార్కు బిఎన్ రెడ్డి ఫిలిం అవార్డు లభించింది. థర్డ్ బెస్ట్ ఫిలిం జనతా గ్యారేజ్. అలాగే 2017లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం బాహుబలి కంక్లూజన్, సెకండ్ బెస్ట్ ఫిలిం ఫిదా, థర్డ్ బెస్ట్ ఫిలిం ఘాజీ. అలాగే 2018లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహానటి, సెకండ్ బెస్ట్ ఫిలిం రంగస్థలం, థర్డ్ బెస్ట్ ఫిలిం కేర్ ఆఫ్ కంచర్లపాలెం. 2019లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం మహర్షి, సెకండ్ బెస్ట్ ఫిలిం జెర్సీ, థర్డ్ బెస్ట్ ఫిలిం మల్లేశం. అలాగే 2020లోకి వచ్చేటప్పటికి ఫస్ట్ బెస్ట్ ఫిలిం వైకుంఠపురంలో, సెకండ్ బెస్ట్ ఫిలిం కలర్ ఫోటో, థర్డ్ బెస్ట్ ఫిలిం మిడిల్ క్లాస్ మెలడీస్. 2021లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం RRR, సెకండ్ బెస్ట్ ఫిలిం అఖండ, థర్డ్ బెస్ట్ ఫిలిం ఉప్పెన. 2022లో ఫస్ట్ బెస్ట్ ఫిలిం సీతారామం, సెకండ్ బెస్ట్ ఫిలిం కార్తికేయ 2, థర్డ్ బెస్ట్ ఫిలిం మేజర్. 2023 ఫస్ట్ బెస్ట్ ఫిలిం బలగం, సెకండ్ బెస్ట్ ఫిలిం హనుమాన్, థర్డ్ బెస్ట్ ఫిలిం భగవంత్ కేసరి. స్పెషల్ జ్యూరీ అవార్డ్ ప్రజాకవి కాళోజీ. ఇవి సినిమాలకు సంబంధించిన అవార్డులు. ఇవి 10 సంవత్సరాలకు గాను. ఇది కాకుండా స్పెషల్ అవార్డ్స్ అని చెప్పి 6 అవార్డులను ఎంపిక చేయడం జరిగింది. ఈ అవార్డులో ఫస్ట్ అవార్డు ఎన్టీఆర్ నేషనల్ అవార్డు. ఇది నందమూరి బాలకృష్ణ గారికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తీశ్వర ఆలయాన్ని సినీ నటుడు శ్రీకాంత్ తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఆలయానికి సమీపంలో ఉన్న రాఘవేంద్ర మఠంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆలయానికి చేరుకొని శ్రీ సోమస్కందమూర్తి సమేత శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా దేవిని దర్శించుకున్నారు. వేద పండితులు వారికి వేద ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. మహానాడు కార్యక్రమంలో హైదరాబాద్ తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. హైదరాబాద్ అభివృద్ధికి కారణం తానే అని చెప్పుకుంటున్న చంద్రబాబు వ్యాఖ్యలపై మండిపడ్డారు మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి. చంద్రబాబు మాటలు చాలా హాస్యాస్పదంగా ఉన్నాయని, అలానే మోసపూరితంగా కూడా ఉంటాయని, పదే హైదరాబాద్ను నేనే అభివృద్ధి చేశారని చంద్రబాబు అబద్ధాలు చెప్తున్నారు. చంద్రబాబు ఈ చెత్త మాటలు కొట్టివేద్దామనుకుంటే సమైక్యాంధ్ర తలసరి ఆదాయం 25,900 కోట్లు 2014లో ఏపీని చంద్రబాబు 5 సంవత్సరాలు పరిపాలిస్తే కేసీఆర్ గారు 2014 నుంచి 2023 వరకు తెలంగాణను పరిపాలించారంటూ వ్యాఖ్యించారు. నాయుడు వాస్తవానికి ఏది ఊరికనే మాట్లాడాడు, దాని వెనకాల ఏదో ఉంటుంది. తెలంగాణకు సంబంధించి, హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి చంద్రబాబు మాట్లాడే మాటలు చాలా హాస్యాస్పదంగా ఉంటాయి. కానీ దాంట్లో ఏదో మోసపూరితమైన విషయాలు కూడా ఉంటాయి.
ఎందుకంటే ఆయన నిన్న మొన్న మాట్లాడింది, మహానాడులో మాట్లాడింది. అసలు అది తెలంగాణకి ఏమాత్రం సంబంధం లేని కార్యక్రమం అక్కడ. కానీ అక్కడ మళ్ళీ నిన్న మాట్లాడుతూ ఇవాళ భారతదేశంలో తెలంగాణ తలసరి ఆదాయం నెంబర్ 1 ఉంది, కానీ దానికి కారణం నేనే అని మాట్లాడడం. పదే పదే హైదరాబాదు నేనే అభివృద్ధి చేసిన. సరే, ఇవి చెత్త మాటలు లేని కొట్టేద్దామని అనిపిస్తుంది. కానీ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమని నమ్ముతారు అని ఏదైతే మనం గోబెల్స్ సిద్ధాంతం గురించి మాట్లాడుకుంటున్నామో, గోబెల్స్ కూడా సిగ్గుపడే పద్ధతిలో ఉంటాయి చంద్రబాబు నాయుడు గారి పనులు, మాటలు. వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు సమైక్య ఆంధ్రప్రదేశ్లో పరిపాలన చేసిండ్రు. వారు మొత్తం కలిపి చేసింది 9 సంవత్సరాలు. 2004తోనే చంద్రబాబు నాయుడు గారి చరిత్ర ముగిసిపోయింది. సరే, వారంటే సీనియర్ నాయకుడిగా గౌరవం ఉంటుంది, అది వేరే విషయం. కానీ మాట్లాడే మాటలు విన్నప్పుడు మాత్రం చాలా చిర్రెత్తుకొస్తుంది. తెలంగాణ వాదులు వాళ్ళదైన పద్ధతుల్లో వాళ్ళు స్పందిస్తున్నారు సోషల్ మీడియాలో మిత్రులు. నిజమే, కొన్నిసార్లు వాళ్ళు పెడుతున్న పదాలు, వాళ్ళు వాడుతున్న పదాలు చూస్తే కూడా కొంచెం బాధ అనిపిస్తుంది. అంత హార్ష్గా ఎందుకు మాట్లాడుతున్నారు మా వాళ్ళు అని. కానీ మీలాంటి వాళ్ళకు అదే సరైందేమో అనే భావన వచ్చేటట్లు ఉంది మీ ప్రవర్తన. ఎందుకంటే 2004లో మీరు దిగిపోయిన నాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్ది తలసరి ఆదాయం 25,900, 26,000 లోపు. ఇక ఆ తర్వాత మీకు పరిపాలన సంబంధం లేదు. 2000 వరంగల్ ఆటో కార్మికుల జీవితాలు ఆగమయ్యాయి. ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ శాసనసభ్యులు, బీఆర్ఎస్ పార్టీ హన్మకొండ జిల్లా అధ్యక్షులు దాస్యం వినయ్ భాస్కర్, భారత రాష్ట్ర సమితి పార్టీ హన్మకొండ జిల్లా కార్మిక విభాగం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కార్మిక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం రోజున హన్మకొండ బస్టాప్లో ఉన్న శ్రీ రుద్రమాదేవి ఆటో స్టాండ్ను సందర్శించారు. ఆటో స్టాండ్ పరిసర ప్రాంతాల్లో దుర్గంధం, మురికినీరుతో ఉండడం చూసి ఆర్టీసీ ఆర్ఏఓతో మాట్లాడి ఆటో స్టాండ్ వద్ద మౌలిక వసతులు కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా ఆటో కార్మికులతో మాట్లాడి వారి స్థితిగతులను తెలుసుకున్నారు. అనంతరం దాస్యం వినయ్ భాస్కర్ మాట్లాడుతూ 18 నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో కార్మికుల పొట్టకొట్టిందన్నారు. సంక్షేమ పథకాల అమలుకు మేము వ్యతిరేకం కాదని, కానీ మా ఆటో కార్మికుల జీవనోపాధి సంగతి ప్రభుత్వం మరిచిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్మిక మాసోత్సవాల భాగంగా ఆటో కార్మికుల స్థితిగతులను అధ్యయనం చేశారు. జీవనోపాధి కోసము, పుట్టగూటి కోసము నడుపుతున్న ఆటోలకు కూడా సరఫరా చేయాలని మా రిక్వెస్ట్. నేను ఇక్కడికి వచ్చినాను, వాళ్ళ ఆటో స్టాండ్ అంతా కూడా బుర్ర దూరంగా బుర్ర ఉంటే పర్వాలేదు. చాలా ఇక టాయిలెట్ అది సెఫ్టీ ట్యాంక్ ఇది ఉంది. కొంచెం అది మీరు ఎట్లా చేస్తారో ఇన్ కోఆర్డినేషన్ విత్ కార్పొరేషన్ మీరు అది కొంచెం చేయాలి. నాకు చాలా రోజుల నుంచి కూడా చెప్తుండ్రు, కానీ ఇక మీ నోటీస్ తీసుకొస్తే సెట్ అవుతుందని. అదే ఇప్పుడు నేను ఐ డోంట్ వాంట్ టు మేక్ అన్ ఇష్యూ, బట్ ఐ వాంట్ టు బ్రింగ్ ఆటోస్ ఇష్యూ టు యువర్ కైండ్ నోటీస్. ఓకే, అది జర ఇమీడియట్గా చేసేయండి. మా యూనియన్ వాళ్ళు వచ్చి మీకు రిప్రజెంటేషన్ ఇస్తారు. ప్లీజ్ లుక్ ఇన్ టు దట్. ఓకే, ఇప్పుడు వస్తాను. థ్యాంక్ యూ. సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో దివ్యాంగుల ఆర్కెస్ట్రా బృందానికి కలెక్టర్ క్రాంతి వల్లూరు 1,16,610 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ దివ్యాంగులమని కలత చెందకుండా మనోధైర్యంతో ఉండాలని తెలియజేశారు. దివ్యాంగుల కొరకు ప్రభుత్వం ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, వాటిని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమాధికారి లలితాకుమారి, వయోవృద్ధుల దివ్యాంగుల శాఖ ఫీల్డ్ రెస్పాన్స్ అధికారి సతీష్, దివ్యాంగుల లక్ష్మీ నగేష్, భాగ్య, పద్మ, సరుజ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఈ అమౌంట్ ఏం చేస్తారు? ఏం కొంటారు? చేస్తారు మరి. ఇంకొక అబ్బాయి డ్రమ్స్ ప్లే చేస్తాను, నేను కీబోర్డ్ ప్లే చేస్తాను. పాక్ ప్రధాని మోదీ స్ట్రాంగ్ వార్నింగ్. ఢిల్లీలో సిఐఐ యాన్యువల్ బిజినెస్ సమ్మిట్ 2025లో పాల్గొన్న ముఖ్యమంత్రి. మహానాడులో హైదరాబాద్, తెలంగాణపై చంద్రబాబు మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చిన జగదీష్ రెడ్డి. దేశవ్యాప్తంగా విజృంభిస్తున్న కరోనా, 1828కి పెరిగిన కేసులు.
ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.